ఈరోజు నుంచి వంచల వారీగా జోలాపురం నుంచి మా గార్బేజీ, ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా చేరడం కష్టమవుతుంది కాబట్టి ఈ గార్బేజీని వెంటనే షిఫ్ట్ చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నామని సూచనప్రాయంగానే ఈరోజు ఈ జెండా ఊపడం జరుగుతుంది. ఈరోజు నుంచి జోలాపురం గార్బేజీగా ఉండదు, దాన్ని మంచి ఒక పార్కుగా, తర్వాత ఒక స్టేడియంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ప్రజలు కొంచెం ఓపిక బట్టి సహకరించి అది విజయవంతం చేయాలని, మిగతా ప్రాంతాలను కూడా మేము చేసేదానికి మీరందరూ సహకరించాలని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మీరందరూ సహకరించినందువల్లే, కలెక్టర్ గారు కూడా సహకరించినందువల్లనే ఇది విజయవంతమైంది. మీ జోలాపురం ప్రజలు కూడా ఇంతకాలం ఓపిక బట్టి ఈ గార్బేజ్ని అక్కడ ఏర్పాటు చేసేదానికి వాళ్ళు ఉన్నందుకు వారికి కూడా మా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీరందరూ సహకరించాలని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుతూ ఈరోజు ప్రారంభం చేస్తాం. జోరాపురంలో గత 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా దాన్ని షిఫ్ట్ చేయాలని అలజడి జరుగుతూ ఉంది. 20 సంవత్సరాల లోపల చాలామంది నాయకులు రావటము పోవటం జరిగింది. వాగ్దానాల వరకే నిలబడి ఉంది. ఈరోజు ఆ వాగ్దానాలు కాకుండా ఆచరణలో పెట్టే రూపేణ మేము మా ప్రభుత్వం చేస్తున్నది. దీంట్లో భాగంగా కార్పొరేటర్ గారు, ఎక్స్ కార్పొరేటర్సు, మరి కర్నూలు కార్పొరేషన్ సిబ్బంది, మరి మేయర్ గారు, మరి రఘురామ్ రెడ్డి గారు, మరి సూర్యప్రకాష్ రెడ్డి గారు, కలెక్టర్ గారు అందరూ కృషి చేసి అందరి ఆదరణతో ఒక 2 ప్లేసులు సెటిల్ చేయటం. మరి మనకు నాయక్ గారు కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మేము పెద్ద సిటీస్కి పోయి పెద్ద ప్రాంతాలు, మంచి ప్రాంతాలకు పోయి డెవలప్మెంట్ కన్నా ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తే ఒక మంచి పుణ్యకార్యం వస్తుందని భావంతో ఇక్కడికి రావటం, కలెక్టర్ గారు రావటం, ఈ కార్యక్రమాన్ని చేయటం. సో కమిషనర్ గారు, మరి హెల్త్ ఆఫీసరు వీళ్ళందరూ చక్కగా వారికి ఆచరణలో పెట్టి నంబర్ ఆఫ్ విజిట్స్ చేసి ప్లేసెస్ సెలెక్ట్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు ఏదేదో మొదలుపెట్టే కార్యక్రమానికి ఏదో దానికి వాళ్ళే చేస్తున్నట్లు చూపే దిశలో షో ఆఫ్లు జరుగుతుంటాయి. మేము దానికేమీ బాధపడటం లేదు. మా కార్యక్రమాన్ని చక్కగా చేసేదానికే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. సో అందులో భాగంగా జోరాపురం వాళ్ళకు ఈరోజు ఒక వరంగా ఇస్తున్నాము. ఇది ఒక మంచి స్టేడియం, ఆట స్థలాన్ని, మంచి గార్డెన్ని అంచెలుగా చేస్తాము. సో ఈరోజు నుంచి కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ వాళ్ళు 100% షిఫ్ట్ చేసే దిశలో పోతారు. మరి ఏమన్నా లారీలు కన్నా పొరపాటున ఇబ్బందితో లారీలు దొరకకపోతే కొద్దిగా అక్కడ పోల్చి వస్తుంది. బట్ 10 రోజుల నుంచి 20 రోజులు, 1 నెల లోపల పూర్తిగా చేసే దిశలో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. పోయేటట్లే కాదు అన్నీ. బాబు జెండా ఊటంలో ఫస్ట్ అంటే నీకంటే కాదు తప్ప నువ్వైతే పో